హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్ లో దొండకాయ పెసరపప్పు కూర ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి దంచి పెట్టుకుని వెల్లుల్లి అయితే వేసుకోండి. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకుని దొండకాయలు కూడా వేసుకోండి. దొండకాయలు వేసుకున్నాం కదా, తగినంత ఉప్పు, పసుపును కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత పెసరపప్పును కూడా వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే లిడ్ తో అయితే కవర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి లిడ్ తీసి తగిన వాటర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ తో అయితే కవర్ చేసుకోండి. ఇప్పుడైతే దొండకాయలు కంప్లీట్ గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులో తగినంత కారం, అదే విధంగా కర్రీ మసాలా కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఫైనల్ గా అయితే కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.